ఇప్పుడు పొజిషన్ చెప్తాను సార్. ఇప్పుడు బానిసత్వం ఉందా? అది ఒకప్పుడు బానిసత్వం. అంటే ఒక లీడ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఏం చెప్తే అదే నిజం. ఎటు ఎళ్ళమంటే అదే కరెక్ట్ అనే పొజిషన్ అప్పుడు ఉంది. వన్స్ అపాన్ అంటే మొదలైంది. అది అలా కంటిన్యూ అవుతూ ఇప్పటికి ఆ సిట్యుయేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో కూడా ఒక నాయకుడికి ఒకడు బానిస ఉంటాడు అనుచరుడిలాగా. ఒక సినిమా హ్మ్. యాక్టర్‌కి అభిమానులు ఒకడు బానిస ఉంటాడు. ఇలా ఓహోహో! చాలా నాకిప్పుడు మంది బానిస ఇది మానసిక చాలా మంది బానిసత్వం. బానిస అదైతే యాహ్! అదైతే దేశం అంతా ఉంది కదండీ! ఇప్పటికి కూడా మానసిక బానిసత్వం ఉందండి. ఇది ఎందుకుందని నేను నా అనాలజీలో నేనేం ఆలోచించానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని మంచోడు అంటే వాడు మంచోడు. అంటే ఒక హోల్ ఫ్రేమ్ ఏసేస్తాడు. హ్మ్. హి ఈజ్ మంచోడు. అంటే మంచోడు అనే దానికి అసల పూర్తిగా మంచోడు ఎవడుంటాడండి అసలు ఉండడు గదా! హ్మ్. కొన్ని అసల విషయాలు అర్థం వర్డ్‌కి అసల వర్డ్‌కి మీనింగ్ ఉండకూడదండి. మంచోడు ఆ! అనేది కాదు. అతను చేసిన పని మంచిది. అతను చెప్పిన మాట మంచిది. అతని హ్మ్. ఆలోచన మంచిది. అంతే. హ్మ్. హ్మ్. రైట్? అతని దానికి ఆలోచన చెడ్డది. అతను చేసిన పని చెడ్డది. అతను ప్రవచించే విధానం చెడ్డది. అతని అభిప్రాయం చెడ్డది. అంతే తప్ప అతను చెడ్డోడు కాదు. సో, హ్మ్. ఇలాగా అంటే ప్రవచించే, చేసే పనులు ఎక్కువ శాతం చెడ్డవి కనిపిస్తే అతను చెడ్డోడు అనటం. ఎక్కువ శాతం మంచి కనిపిస్తే మంచోడు అనటం. ఇది మనోళ్ళు చేసే పని. దీంట్లో అవును. వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే వాడికి మంచోడు అని ట్యాగ్ తగిలిచ్చిన తర్వాత వాడు ఏదో పని చేసినా దాన్ని చేస్తే మంచోడని మంచోడే. అనేసాం గదా! ఆ! ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేయాల్సి అనేసాము. రావచ్చు. యెస్. 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 ఇది ఎలా అవుతుందంటే ఇప్పుడు ఒక పొజిషన్‌కో లేకపోతే వాళ్ళ ఇదికో రెస్పెక్ట్ ఇస్తూ దాని ఇదితోటి అతన్ని అదే పరంగా యాక్సెప్ట్ చేయటం. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 'మనోహర్' గారు చాలా సూపర్ అద్భుతం అని ఒక హోల్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి ఫస్ట్. హ్మ్. హ్మ్. దానికి ఎక్కడ అద్భుతం? ఎందులో అద్భుతం? ఎలా చెప్పాలి. అద్భుతం? హ్మ్. ఈ పాయింట్ తెలిస్తేనే మనకు కన్క్లూజన్ వస్తది. లేకపోతే నేను మీ భక్తుడనయిపోతా. అవును. అవును. ఒక వ్యక్తి పూజ ఈ ఈ మైండ్ సెట్ బ్రెయిన్‌లో ఉన్నంత సేపు ఈ బానిసలు ఉంటానే ఉంటారు. యాహ్! యాహ్! వ్యక్తి అది పూజ ఈజీ గాని అండి. ఇంకోటేంటంటే ఎందుకు ఇది స్టార్ట్ అవుద్ది అంటే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే అండ్ లీస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రెయిన్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. హ్మ్. ఓకే. ఒకడిని ఫాలో అవ్వటం, ఒకడు చెప్పింది నిజం అని నమ్మేయటం, నీ చుట్టుపక్కల ఒక ఇద్దరు ముగ్గురు అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే అవును రాబోయ్ కరెక్టే అని అనేసుకుంటే మీరు మీ హ్మ్. బ్రెయిన్ వాడాల్సిన పని లేదు. హ్మ్. ద ఈజియెస్ట్ వే ఈస్ టు బి ఎ ఫ్యాన్ అండి. హ్మ్. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ సిల్లియస్ట్ థింగ్. అవును. ఓకే. ఎంత గొప్ప వ్యక్తిలో గూడా మంచి ఉంటది, చెడు ఉంటది. గొప్ప ఆహ్, గొప్ప వ్యక్తి ఉంటే అతన్ని అభిమానించడం అంటే అభిమానించేవాడే అతనిలో తప్పును కూడా ఎత్తి చూపగలిగే ధైర్యం యెస్. ఉండాలి. యెస్. ధైర్యం ఉండాలి. ఆ ఎవరైనా తప్పుని మనం చేయకూడదనే క్లారిటీ అన్నా ఉండాలి అట్‌లీస్ట్. ఎత్తి ఎగ్జాక్ట్‌లీ. చూపించకపోయినా అట్‌లీస్ట్ నేను ఆ తప్పైతే చేయకూడదు అది. అనే క్లారిటీ ఇంకోటి అన్నా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అనుకోవాల్సిందేంటంటే నేను ఒక పర్సన్‌కి అభిమానిని అని అనుకున్నప్పుడు, హ్మ్. ఇతని దగ్గర మంచి చెప్పమంటే డజన్‌లకు డజన్‌లు చెప్తారు ఆబ్వియస్‌లీ ఫ్యాన్ కాబట్టి. హ్మ్. అవును. అతని దగ్గరున్న ఒక్కటో, రెండో చేసిన చెడ్డ పని గాని, చెడ్డ ఆలోచన గాని, చెడ్డ అభిప్రాయం గాని విచ్ ఇస్ నాట్ గుడ్ అని మీరు హ్మ్. చెప్పలేకపోయారనుకోండి, వాడు బానిసే. వీడు బానిసే. వీడు గ్యారంటీ బానిసే. ఎంత గొప్పోడైనా సరే యూ యాహ్! హావ్ టు బి ఏబుల్ టు సే అట్‌లీస్ట్ వన్ థింగ్. ఎందుకంటే మీరు జస్ట్ నిన్న ఒక పర్సన్‌ని చూసి ఈరోజు ఫ్యాన్ అయిపోయారనుకోండి, దెన్ యూర్ బై డిఫాల్ట్ మీరు బానిసే. యెస్. యెస్. మీరు ఒక యెస్. పర్సన్‌ని కొన్ని సంవత్సరాల పాటు ఫాలో అయ్యి, ఆలోచనలు ఫాలో అయ్యి, అతన్ని అతను గాని, ఆమె గాని మెటీరియల్‌ని ఫాలో అయిన తర్వాత హ్మ్. అంత చేసిన తర్వాత మీ బ్రెయిన్‌లోకి ఎక్కిన తర్వాత యూ హావ్ టు ఫైండ్ అట్‌లీస్ట్ వన్ ఫాల్ట్ విత్ హిమ్. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ దట్ ఫాల్ట్ అండ్ అది కూడా చాలా మంది ఏంటంటే వ్యాజ నింద, వ్యాజస్తుతి అని ఒక దిక్కుమాలిన డివైస్ ఒకటి ఎంప్లాయ్ చేస్తారు. ఏంటి అంటే హ్మ్. అతనిలో ఒక తప్పు చెప్పు అంటే, అతను బాగా ప్యాషనేట్ అబ్బా! ఐ డోంట్ లైక్ దట్ అంటే యాక్చువల్లీ అది తిట్టడం కాదు. ఆ! దీన్ని దీన్ని వ్యాజస్తుతి అంటారు. అవును. సారీ అవును. అవును. వ్యాజ నింద అంటే సారీ వ్యాజ నింద అంటే బయటకి తిట్టడంలా కనిపిస్తది. కానీ అనిపిస్తది. యాక్చువల్‌గా అవును. వాళ్ళకి ఓకే. సార్ అవును. మీకసలు ఓడిపోవటమే చేత కాదు. ఏం బతుకు సార్ మీది. మీకసలు ఓటమే చేత సావదు అని నేను అన్నాననుకోండి. వాట్ ఆ! డిడ్ ఐ డు? యెస్. యెస్. పొగిడారు ఆబ్వియస్‌లీ. రైట్? సో, ఇలాంటి దిక్కుమాలిన డివైసెస్ వాడకుండా, తెలివి తక్కువ ఇలాంటి అతి తెలివి వేషాలు వేయకుండా, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే, అందులో ఒక చిన్న అది చిన్నదో పెద్దదో ఇట్ డజంట్ మ్యాటర్. యూ డోంట్ లైక్ థట్ హ్మ్. హ్మ్. ఆర్ యూ వుడ్ యెస్. నాట్ డూ థట్. యూ వుడ్ నాట్ యెస్. ప్రిఫర్ థట్. నేనైతే ఇలా ఆలోచించేవాడిని కాదు. ఇంకోటి ఆలోచించి అది ఉండి తీరాలండి. దట్స్ ఇండివిడ్యువల్ కదండీ అసలు. దట్స్ ఇండివిడ్యువల్. వాడు మనిషి అనిపించుకోవడానికి రీజన్ అదసల. అంటే ఎగ్జాక్ట్‌లీ. నేను ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌లో లేను. నేను నా బ్రెయిన్‌తో ఉన్నాను. నేను స్పెషల్. నేనొక్కడిని అని అనిపించుకోవడానికి అసలు మన హ్మ్. ఉనికికి రీజనే అది కదా! ఇంకొకడి ఎగ్జాక్ట్‌లీ. ఆలోచనతో బానిస అవ్వటం గాని, ఇంకొకడి ఇదితో వెళ్ళటం గాని అది కాదు కదా అసల. యాహ్! అందుకే యాహ్! ఫాలో అవ్వటం పర్లేదు కానీ నేను ఫ్యాన్ అనే వర్డ్‌కి ద మీనింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ మనోళ్ళకి చాలా మందికి తెలీదన్నమాట. ఫ్యాన్ ఇస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెనాటిక్. హ్మ్. 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 ఫెనాటిక్ అంటే ఏంటి అంటే అంధభక్తి. యెస్. హ్మ్. ఐ షుడ్ నెవర్ బి థట్. మీరు ఫాలో అవ్వచ్చు. ఆయన సినిమాలు ఒక పర్టిక్యులర్ యాక్టర్ ఉన్నారు. ఆయన సినిమాలు మీరు విపరీతంగా చూస్తారు. ఓకే. హ్మ్. హ్మ్. దట్స్ ఇట్. కాకపోతే యెస్. సినిమా బయట అతని జీవితం గురించి మీకు ఏమాత్రం తెలిసినా సరే, ఇఫ్ యూ హ్మ్. ఫైండ్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్, యూ షుడ్ బి ఏబుల్ టు సే. అది ఫ్రెండ్లీగా అన్నా, పక్కన కూర్చున్నా, అందరి ముందు చెప్పకపోయినా సరే, హ్మ్. గ్యారంటీగా అతను ఇప్పుడు నేను చిరంజీవికి వీరాభిమానిని. హ్మ్. చిరంజీవి సినిమాలకి వీరాభిమానిని. యాస్ ఎన్ యాక్టర్ అవును. నాకు ఇప్పటివరకు ఆయన దాటి ఇంకోటి కనిపించలేదు. అంటే ఆయన బయాస్ అనుకోండి. అది ఐయామ్ ఓపెన్లీ అడ్మిటింగ్ ఇట్స్ బయాస్. యెస్. ఓకే. యెస్. బెటర్ హ్మ్. యాక్టర్స్ ఉండొచ్చు గానీ, నాకు మాత్రం ఆయనది ఏంటి 'పవన్ కళ్యాణ్' గారి యాక్టింగ్ నచ్చేస్తాయి. ఆయన సినిమాలు ఎప్పుడొచ్చినా ఆపి చూస్తా ఇప్పటికి కూడా. హ్మ్. అన్ని పనులు ఆపేసుకొని మరి కంటిన్యూ చేస్తాను. బట్ యెస్. డూ ఐ లైక్ దేర్ పాలిటిక్స్? నో ఐ డోంట్. డూ దే ఏంటి పర్సనాలిటీ యాస్ ఎ పర్సన్ డూ ఐ లైక్ ఎవ్రి యాస్పెక్ట్ ఆఫ్ ఇట్? మేబీ నాట్. హ్మ్. రైట్? ఆ యాహ్! డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడేనండి ఇండివిడ్యువల్ అంటే యూ ఆర్ ఎ పర్సన్ బై డెఫినిషన్. లేకపోతే మీకు గొర్రెకి తేడా ఏంటి మాస్టర్? యాహ్! యాహ్! రైట్. రైట్. 100% యాహ్! అదే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి నాకు